హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము ఆధునిక కవుల గురించి తెలుసుకుందాం. ముందుగా మిత్రలాభం, మిత్రభేదం. మిత్రలాభంలో ఉన్న క్యారెక్టర్స్ కాకి లఘుపతనకం, ఎలుక హిరణ్యకం, తాబేలు మందరకం, జింక చిత్రాంగుడు, కాకుకటియం కాకులు గుడ్లగోబలు. ఇవి క్యారెక్టర్స్ మిత్రలాభంలో. మిత్రభేదంలో పింగళం సింహం, సంజీవకం ఎద్దు, కరకట దమన నక్క. ఇవి మిత్రభేదంలో ఉన్న క్యారెక్టర్స్. పంచతంత్రానికి వచ్చిన రూపాంతరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి తంత్రఖ్యానము, సెకండ్ పంచతంత్రాఖ్యానము, 3 హితోపదేశము. తంత్రఖ్యానము, పంచతంత్రాఖ్యానము, హితోపదేశము. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని నారాయణ పండితుడు రాశాడు. నారాయణ పండితుడు రాసింది హితోపదేశం. పంచతంత్రం అంటే వ్యూహం. పంచతంత్రం అంటే వ్యూహం. మిత్రలాభం, మిత్రభేదం, కాకోలోకీయం, శబ్దప్రకాశం, అప్రక్షిత కారకాలు అంటే వ్యూహాల్లో ఉన్న భేదాలు అన్నమాట ఇవి. ఇందులో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి సహృద్భేదము మిత్రభేదం, సహృలాభం మిత్రలాభం, విగ్రహం కాకోలీయం, శబ్దప్రకాశం, 4 సంధి. పంచతంత్రం కథలను ప్రపంచవ్యాప్తి చేసింది థియోడర్ బెన్ఫీ. ఈయన పంచతంత్రం కథలను ప్రపంచవ్యాప్తం చేశారు. చెన్నసూరి రాసింది బాలవ్యాకరణం. 1857 సంవత్సరంలో రాయడం జరిగింది. బాల అంటే శబ్దగ్రహణ అవధారణ శక్తి కలవారు. ప్రకీర్ణ పరిచ్ఛేదం. ఇందులో అన్ని సూత్రాలు ఒకే సూత్రంలో ఉంటాయి. ప్రకీర్ణ పరిచ్ఛేదంలో. బాల వ్యాకరణంలో సూత్రాలు 465 ఉన్నాయి. 465, భాగాలు 10 అంటే పరిచ్ఛేదాలు 10 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ గుప్తాబ్ద ప్రకాశిక. కల్లూరి వెంకట రమణ శాస్త్రి గారు రాశారు. రమణీయం. దీన్ని రాసింది దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు. నెక్స్ట్ సంజీవని. ఇది చాలా ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. సంజీవని వజ్జల చిన్న సీతారామ శాస్త్రి గారు